షార్ట్ ఫిలిం తీయాలని చాలా మందికి ఆశ ఉంటుంది. దానికి తోడుగా తోప్ స్క్రిప్ట్స్ అండ్ స్టోరీస్ ఉంటాయి, అంతకు మించిన స్టోరీ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. దీనికి తోడుగా మన ఫ్రెండ్ సర్కిల్లో అంటే మన గ్యాంగ్లో తోప్ టెక్నీషియన్స్ కూడా ఉంటారు, లైక్ ఎడిటర్స్ అండ్ కెమెరామెన్స్. కానీ ప్రాబ్లం అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే పైసలు లేవు బ్రో షార్ట్ ఫిలిం దీనికి అనే దగ్గర రేస్ అవుతుంది. సి యాజ్ ఎ బిగినర్ నేను కూడా నా దగ్గర ఏ రిసోర్సెస్ అండ్ మనీ లేనప్పుడు నేను 5 షార్ట్ ఫిల్మ్ తీసిన, అది కూడా చిన్న చిన్న టెక్నిక్స్ వాడి. ఆ టెక్నిక్స్కి సంబంధించిన రూట్ మ్యాప్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఒక బోనస్ టిప్ చెప్పబోతున్నా. హలో మూవీ లవర్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇంట్రడ్యూసింగ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఛానల్ నిక్ఫ్లిక్స్. ఇప్పుడు ఇక వీడియో షురు. స్టెప్ నెంబర్ 1, అవైలబిలిటీ స్క్రిప్టింగ్. సింపుల్గా మీరు ఏం చేయాల్సిన పని లేదు, పెన్ను పేపర్ తీసుకోండి, క్యాచ్ అని టైటిల్ పెట్టండి. మీరు పిలిస్తే ఫ్రీగా యాక్టింగ్ చేసే ఫ్రెండ్స్ ఎవరు ఉండరో వాళ్ళందరి పేర్లు వేసుకోండి. మన ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోళ్ళు ఉంటారు, మంచి మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే మనం కొంచెం గైడ్ చేస్తే మంచిగా యాక్టింగ్ చేసేటోళ్ళు ఉంటారు, వాళ్ళందరి పేర్లు వేసేసుకోండి. ఇలా మన ఫ్రెండ్స్ అందరూ యాక్టింగ్ వచ్చిన వాళ్ళందరూ లిస్ట్ వేసుకున్న తర్వాత లొకేషన్స్ అని హెడ్డింగ్ పెట్టి నీ ఏరియాలో ఫ్రీగా షూటింగ్ చేసే లొకేషన్స్ ఏంటంటే లిస్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్, కాలేజ్, నీ ఇల్లు కావచ్చు, నీ రూమ్ కావచ్చు, నీ ఇంటి పైన ఉన్న టెర్రస్ కావచ్చు, లేదంటే నీ ఇంటి దగ్గరలో ఉన్న మంచి ప్లే గ్రౌండ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా నీ ఇంటి దగ్గరలో ఉన్న ఏమేమి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో, మంచిగా లైటింగ్ దొరుకుతాయో అలాంటి అన్ని లొకేషన్స్ని లిస్ట్ చేసి పెట్టేసాయి. ఫైనల్గా టెక్నీషియన్స్ అనే హెడ్డింగ్ పెట్టి నీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రీగా టెక్నీషియన్స్ ఎవరెవరు చేస్తారో అని చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరామ్యాన్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, లేదంటే ఫోటో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇలా ప్రొఫెషనల్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ కనీసం బేసిక్ లెవెల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పేరు కూడా లిస్ట్లో వేసేసుకో. యాజ్ ఎ రైటర్ నీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ వాడుకొని ఒక మంచి స్టోరీని రాయడం. నౌ కమ్స్ ద స్టెప్ నెంబర్ 2, థీమ్ సెలెక్షన్. సింపుల్ చెప్పాలంటే ఇంత తక్కువ రిసోర్సెస్ తోటి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేటట్టు చేయాలి అంటే థీమ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనము యూనివర్సల్ థీమ్స్ని వాడుకోవాలి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషికి ఈజీగా రిలేట్ అయ్యే ఎమోషన్ని వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, కామెడీ అండ్ హర్రర్ ఆర్ థ్రిల్లర్. సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. అందరూ ఈజీగా రిలేట్ అయ్యే కామెడీ జానర్ని తీసుకుందాం. కామెడీ అనే జానర్లో అందరు ఈజీగా రిలేట్ అయ్యే ఎమోషన్ ఏంటి అంటే ఫ్రెండ్షిప్ అనేది మ్యాక్సిమం వరకు 2 లొకేషన్స్లో పెట్టుకోవచ్చు. ఒకటి మన ఇంట్లో పెట్టవచ్చు, లేదంటే కాలేజ్లో పెట్టవచ్చు. ఓకే, కాలేజ్లో పెట్టుకుందాం. అక్కడ క్యాస్ట్ అండ్ క్రూ ఎంతమంది ఉండాలి అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 5 or 6 మెంబర్స్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా సెట్ అయిపోయారు. ఫైనల్గా టెక్నీషియన్స్ దగ్గరికి వస్తే ఒక కెమెరామ్యాన్ కావాలా, ఒక ఎడిటర్ కావాలా, వీళ్ళిద్దరితోటే మనం మేనేజ్ చేయొచ్చు పనంతా. అండ్ ఈ కెమెరామ్యాన్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా బేసిక్ లెవెల్లో వచ్చుంటే చాలు, మనం ఈజీ వర్క్ని మేనేజ్ చేసేయచ్చు. ఇలా తక్కువ రిసోర్సెస్ తోటి కూడా ఒక మంచి థీమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈజీగా షార్ట్ ఫిల్మ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. నౌ కమ్స్ ద స్టెప్ నెంబర్ 3, డీటెయిల్ స్క్రిప్టింగ్. చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒక మంచి స్టోరీని రాసుకుంటారు, చాలా తక్కువ బడ్జెట్లో అయ్యేటట్టుగా డిజైన్ చేసుకుంటారు, కానీ స్క్రిప్ట్ని మాత్రం ఒక డీటెయిల్ లెవెల్లో చేయరు. దానివల్ల ఏంటంటే షూటింగ్ టైంలో లేదంటే ఎడిటింగ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎరైజ్ అవుతాయి. దానికోసమే ఈ ట్రిక్ని కనిపెట్టినా నేను. డీటెయిల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే ఒక సీన్ని నువ్వు చాలా డీప్ లెవెల్లో డీటెయిల్గా రాయాలా. చిన్నగా ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక కామెడీ సీన్ కాలేజ్లో ఫ్రెండ్స్ అందరి మధ్యలో అవుతుంది అనుకోండి. అయితే మనం ఎంత క్లియర్గా రాయాలంటే లొకేషన్ అనేది క్యాంటీన్లో అవుతుంది, ఈ సీన్లో 3 మెంబర్సే అవసరం ఉన్నారు, అందులో మన హీరో ఉన్నాడు, వాళ్ళకి ఇన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇన్ని డైలాగ్స్ ఉంటే ఆ డైలాగ్ని మనం ఒకసారి చెప్పి ఈ టైమింగ్లో ఇన్ని సెకండ్స్లో రావాలని ఆ సెకండ్స్ని మెన్షన్ చేసి ఒక సీన్ మొత్తం ఎంతసేపు ఉండాలి అనేది మెన్షన్ చేయాలా స్క్రిప్ట్ వర్షన్లోనే. అంతేకాకుండా ఈ సీన్ రన్ అయ్యేటప్పుడు, ఇన్ని మినిట్స్ సీన్ రన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఈ మ్యూజిక్ అనేది కూడా ప్లే అవ్వాలని ముందే మనం మ్యూజిక్ని వెతికి పెట్టుకోవాలి. అంతేకాకుండా అతనికి ఈ డైలాగ్ చెప్పేటప్పుడు మిడ్ ఫ్రేమ్ పెట్టాలా, క్లోజప్ పెట్టాలా, లేదంటే వైడ్ యాంగిల్ షాట్ పెట్టాలా అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. అంతేకాకుండా ఒక అతని డైలాగ్ నుంచి ఇంకో అతని డైలాగ్కి వెళ్ళేటప్పుడు ఎడిటింగ్ వర్షన్ కూడా ట్రాన్సిషన్ అనేది ఎట్లాంటివి పెట్టాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం షూటింగ్ టైంలో చాలా వరకు మనకు బర్డెన్ తగ్గిపోతుంది. షూటింగ్ లొకేషన్ ఉండేసరికి మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. షార్ట్ ఫిలిం చాలా తక్కువ డ్యూరేషన్లోనే కానీ చాలా మంచి అవుట్పుట్ రావాలనుకుంటే మాత్రం ఈ డీటెయిల్ స్క్రిప్టింగ్ అనే టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. నౌ కమ్స్ ద బోనస్ టిప్. బోనస్ ట్రిక్ అనేది ఏంటంటే ప్రతి సీన్ రాసేటప్పుడు ఆ సీన్ ఎక్కడైతుందన్న ఆ లొకేషన్కి వెళ్ళి స్క్రిప్ట్ రాయండి. అది ఎలా రాయాలంటే ఒకవేళ ఒక లవ్ స్టోరీ తీయాలనుకుంటున్నావు, ఈ హీరో హీరోయిన్ ప్రపోజ్ చేసే సీన్ ఒక పార్క్లో ఉందంటే ఆ పార్క్ లొకేషన్కి వెళ్ళి స్క్రిప్ట్ పేపర్ పట్టుకొని ఒక మంచి మెలోడీ మ్యూజిక్ పెట్టుకొని ఆ స్క్రిప్ట్ని అక్కడ రాయి. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే
ఆ సీన్లో ఎక్కడ కెమెరా పెట్టాలి, ఎక్కడ లైటింగ్ వస్తుంది, ఏంటి అన్న అవగాహన నీకు క్రియేట్ అవుతుంది. నెంబర్ 2 ఏంటంటే నువ్వు ఆ సీన్ రాసేటప్పుడు విజువల్గా నీ కళ్ళ ముందు ఆ సీన్ కూడా కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే షూటింగ్ టైంలో ఎవరు ఎక్కడ నిలబడాలి, ఏది ఎక్కడ రన్ అవ్వాలన్నది కూడా క్లియర్ కట్ వ్యూ వచ్చేస్తుంది. ఈ ట్రిక్ నేను ట్రై చేసిన, చాలా బాగా పనిచేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతసేపు నా వీడియోని చూసిరంటే ఖచ్చితంగా నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుందిగా. సో మర్చిపోకుండా నీ ఫిలిం మేకింగ్ గ్యాంగ్ తోటి నా వీడియోని షేర్ చేయి, కుదిరితే ఒక లైక్ చేయి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఇలాంటి కంటెంట్ ఇంకా చాలా చాలా నా దగ్గర ఉంది, ఇలాంటివే పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా నీకు ఇంకా ఏమైనా ఫిలిం మేకింగ్లో లేదంటే షార్ట్ ఫిలింలో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయి, ఖచ్చితంగా దాని మీద ఒక సపరేట్ వీడియోనే చేస్తాను. నువ్వు కరెక్ట్గా చూస్తే ఈ వీడియోలో మొత్తం స్క్రిప్ట్ రైటింగ్ మీదనే ఫోకస్ చేస్తున్నట్టు వీడియో చేసిన. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో షూటింగ్ అండ్ ఎడిటింగ్ కూడా అయిపోవాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా దాని మీద కూడా సపరేట్ వీడియో చేస్తాను. లేదు బ్రో కమెంట్ పెట్టే అంత ధైర్యం లేదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నాది, దాంట్లో నాకు మెసేజ్ పిన్ చేయి, ఖచ్చితంగా నేను రిప్లై ఇచ్చి దాని మీద వీడియో చేయమంటే దాని మీద కూడా వీడియో చేస్తాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.